వాయా ఇరుపాక, నరేంద్రపట్నం, జగ్గంపేట, కాకినాడ వరకు ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పేర్కొన్నారు. ఎలక్షన్ నుండి వాయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట, కాకినాడ రింగ్ రోడ్డు వరకు ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాల్లో ప్రజలు, స్కూల్ విద్యార్థులు, మహిళలు బస్కు స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లాక్ కార్డులతో స్వాగతం పలికారు. ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట, కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్కులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం.